ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. కన్యా లగ్నము, కన్యా రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే ఈ కన్యా లగ్న రాశి వారికి ప్రధానంగా మీ పూర్వజన్మ కర్మ ఏమై ఉంటుంది, దేనివల్ల మీరు జన్మించడం జరుగుతుంది, దేనివల్ల ఈ రుణం అనేటువంటిది ఉంటుంది, ఎవరితో రుణపడి ఉంటారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా వారు సంతానంతో రుణపడి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సంతానంతో రుణం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ లైఫ్ మొత్తం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా మనీని ఎక్కువగా వీళ్ళు అక్కడ నుంచి తీసుకురావడం, దీన్ని మళ్ళీ రొటేషన్ చేయడం, మళ్ళీ ఇంకో దగ్గర తీసుకురావడం, ఇది లైఫ్లో చాలా మట్టుకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బికాజ్ ఆఫ్ రుణాన్ని తీర్చడం మళ్ళీ తీసుకోవడం, ఇది రెగ్యులర్గా ఉంటుంది. వీళ్ళకి రెగ్యులర్ వర్క్ అయిపోతుంది రుణ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళు వర్క్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో గుర్తుపెట్టుకోండి, ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ రుణం కూడా ఉంటుంది వీరికి. ఎందుకంటే పంచమ స్థానం కనెక్ట్ అయింది. పంచమ స్థానం అనేటువంటిది క్రియేటివ్, సంతానము, అదేవిధంగా కొంతవరకు స్నేహ సంబంధమైన రుణం కూడా ఉంటుంది. అంటే స్నేహితులతో తీర్చుకోవాల్సిన కొంత రుణం ఉంటుంది. అందుకే ఏంటంటే కొంచెం ఎక్కువ స్నేహాలు కూడా ఉంటాయి వీరికి. సో స్నేహ సంబంధించినటువంటిది, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటువంటి రుణం కోసం కూడా వీళ్ళు పుడతారు. మీరు కన్యాలగ్నంలో ఎవరైనా ఒక పర్టికులర్ పర్పస్ ఏదైనా పెద్ద అంశం గురించి పుట్టారు అంటే, ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసం కూడా పుడతారు వీళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన, వైద్య సంబంధించిన రుణం అంటే అదేంటంటే వైద్య సంబంధించిన రుణం కూడా ఉంటుందా, సంతానం సంబంధించిన రుణం ఉంటుంది. చూడండి, ఒక్కోసారి మనం కొంతమంది జన్మించి వాళ్ళు నేను ఫలానాది కనిపెట్టాను, దానివల్ల ఇక్కడి నుంచి ఇంకా ఇటువంటి రోగం ఎవరికి రాకుండా మనం రక్షించవచ్చు అంటూ ఉంటారు. ఇప్పుడు మన పెద్ద పెద్ద రీసెర్చెస్ జరుగుతూ ఉంటాయి. మన ఏదైనా ఒక అంటే గొప్ప రీసెర్చ్ చేసి ఒక వైద్య సంబంధించినటువంటి ఒకటి అందిస్తారు భూమి మీదకి వీళ్ళు, అంటే వీళ్ళ జనాల కోసమని. అదేవిధంగా సంతానం సంబంధించినటువంటిది, ఇప్పుడు చూడండి చాలామంది సంతానం లేముంటుంది. అప్పుడు అసలు ఏం చేస్తే వీళ్ళకి సంతానం కలుగుతుంది అనేది కూడా అందించేటువంటిది ఉంటారు. లేదా సంతానంతో ఒక లింక్ ఉంటుంది, వీళ్ళకి ఒక రుణం ఉంటుంది. సంతానంతో వీళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే పాస్ట్ లైఫ్లో వీళ్ళు సంతానం గురించి ఏదైనా తప్పిదం చేసి ఉంటారు, లేదా సంతానం గురించి వీళ్ళు బాధపడుతున్నారని, లేదా సంతానం ద్వారా వీళ్ళు ఏదైనా పొందుతున్నారంటే పాస్ట్ లైఫ్లో సంతానం ద్వారా వీళ్ళు సంతానానికి ఏదైనా మేలు చేసి ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, మనము ఏదైనా పొందుతున్నాము అంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ రుణరూపేణ మనకు వస్తుంది. మనము ఎవరికైనా ఇబ్బంది ఎవరి ద్వారా అయినా మనం ఇబ్బంది పడుతున్నాము. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ జాతకమే ఇప్పుడు కన్యాలగ్నమే తీసుకుంటే సంతానం ద్వారా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కొంతమంది, లేదా సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, సంతానానికి ఏమి చేయలేకపోతున్నాను మనసులో బాధపడే వాళ్ళు ఉంటున్నారు. అంటే పాస్ట్ లైఫ్లో సంథింగ్, ఎవరైనా తల్లి పిల్లలు లేదా తండ్రి పిల్లల మధ్యన ఉండేటువంటి విషయంలో కూడా మీరు ఏదైనా డిస్టర్బ్ చేసి ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, మరి దీన్ని ఎలాగ బయటపడాలి, దీని నుంచి ఈ రుణం నుంచి ఎలా బయటపడాలి? వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఇది బెస్ట్ వే. వెంకటేశ్వర స్వామి ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, మరియు మరొక విషయం ఏంటంటే గోవుకి బెల్లము తినిపించడము. ఇవి మీరు ఎంత చేస్తే అంత త్వరగా మీ యొక్క రుణం అనేటువంటిది తీరుతుంది. ఈ రుణం అనేటువంటిది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి, పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో
అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసారు మళ్ళీ. అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువగా దేని థింక్ చేస్తామో, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకి తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం లాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.